UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిగా మొన్న 2, 3 మందిని నియమించడం జరిగింది. అదే అధికార ప్రతినిధి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరూ ఇప్పుడు ఏదైతే లడ్డు వివాదం ఉందో దాన్ని బయటకొచ్చి చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇది ఎలా చూడొచ్చుంటారు? వాళ్ళెందుకు బయటకొచ్చి చెప్పని పరిస్థితి మనం చూస్తున్నాం? వాళ్ళంటే శ్యామలని మీ ఉద్దేశం? ఎవరైనా సరే. ఎవరంటే మరి అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు కదండి. రోజా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. అంటే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. పేరు నాని వీళ్ళందరూ. కానీ ఇక్కడ శ్యామల అన్నది మాట్లాడకపోవడం అన్నది విడ్డూరం ఏం కాదు. ఆడికేం తెలీదు. ఇక్కడ శ్యామల అధికార ప్రతినిధి అంటే ఒకసారి మొత్తం నవ్వుకోవాలో ఏడవాలో ఏమిటో తెలియని పరిస్థితి నా వరకు అయితే. ఇక్కడ ఒక చిన్న సామెత ఉంది కదా, యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని. అంటే ఆయన తాలూకు దృష్టిలో శ్యామల పడింది. అంటే ఏమిటి, ఉత్తమోత్తమైనటువంటి ఒక మంచి విజ్ఞత మంచి విషయం ఉన్న వ్యక్తిగా శ్యామల కనిపించిందంటే ఆయనది ఎంత దూరదృష్టో ఆయనది ఎంత నిశితమైన చూపో మనకు అర్థమవుతుంది. శ్యామలేటండి అధికార ప్రతినిధి. ఆవిడ ఏం మాట్లాడుద్దండి, ఏం మాట్లాడుతుంది కనుక కనీసం షీజ్ నెంబర్ 1 యాంకర్ కాదు కదా. ఆవిడ యాంకర్గా నిలబడలేకపోయింది, నటిగా నిలబడలేకపోయింది, ఏ విషయంలో కూడా నిలబడలేకపోయింది. ఆవిడ భర్త మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఏదో జగన్మోహన్ రెడ్డి కలిసింది, ఏదో తన ఏమంటారు తన బాధలు తను పడింది. ఆ విషయం జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ మరి మాట్లాడాలి కదా శ్యామల, అధికార ప్రతినిధి కదా. అయ్యో లడ్డూలో ఇన్ని కలిసాయి ఇలా కలవలేదు. జగన్మోహన్ రెడ్డి దాకా మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారని శ్యామల గారు మాట్లాడారు కదా. అవునండి, మీ వాళ్ళ ఆ మాట చెప్పింది ఆవిడ సొంత మాట కదా, కాపీ మాట. అది జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, ప్రజలు మంచి చేసాం ఊడిపోయామని. అది కొత్త మాట ఏం కాదు కదా. కొత్త మాట ఏదైనా అబ్బా ఎంత గొప్పగా చెప్పిందిరా అనిపించుకున్నట్టయితే అప్పుడు శ్యామల తాలూకు వర్క్మెన్షిప్ తెలిసేది. అలా కాకుండా వాళ్ళందరూ మాట్లాడిన మాట 191 నువ్వు మాట్లాడడంలో. నీ మాట ఎవరికి అర్థం చేస్తాడు, ఎవడు లెక్క చేస్తాడు, చేయడు కదా. అసలు ఈ మాట్లాడే డిక్షనే లేదు. మనసులో ఉన్నటువంటి అంతఃకరణంలో ఉన్నటువంటి భాషని వ్యక్తీకరించేటువంటి కెపాసిటీ లేదు నీకు. అందువలన మరి ఆయన ఎంపిక చేసిన వాడి ఆయన తాలూకు విజ్ఞతకే వదిలేదు. కానీ ఆవిడ గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం? శ్యామల ఏమి చేసింది, ఏమి స్టేట్మెంట్లు ఇచ్చింది, ఏం పోరాటాలు చేసింది, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. ఇప్పుడు మామూలుగా మద్యం నిషేధించాలని పోరాటమో లేకపోతే ఉద్యోగాలు ఇవ్వాలని బర్రెలెక్క బెటరు. ఈవిడ కంటే శ్యామల కంటే బర్రెలెక్క బెటరు. బర్రెలెక్క కనీసం యువతకు ఉద్యోగాలు కావాలనే ఒక స్లోగన్ ఇచ్చేందుకు, కొత్త స్లోగను నువ్వేమి ఇచ్చావు. కనుక ఇట్లాంటి శ్యామల లాంటి వాళ్ళందరినీ పెట్టుకోవడం ఆయన తలరాత. ఏం చేస్తామండి, ఎవరైనా మిత్రులు ఆయన మేలు కోరుతారండి. ఆయన చుట్టూ ఏ 4-5 ఆయన పతనానికి కారణమయ్యారో, రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేరు నాని, అరుణ్ కుమార్ యాదవ్ వీళ్ళు ఉన్నారు చూసారా. ఎవరైతే ఆయన పతనానికి కారణమయ్యారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పాతాలను తొక్కేస్తున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోతున్నాడు. అది ఇప్పుడు ఎవరైనా ఉన్నారండి, వాళ్ళ వల్ల మనం నష్టపోయామండి. తర్వాత పునరావృతం కాకుండా చూసుకుంటామన్నమాట. ఒరే వీళ్ళు నమ్మే కదా నేను మోసపోయాను అని సమర్థుడైన వాడిని ఎవరినో తీసుకుంటారన్నమాట. వాడు మనల్ని పొగడకపోవచ్చు కానీ మనల్ని సక్రమంగా నడిపిస్తాడు. ఆ మాత్రం దూరదృష్టి లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఎవరైతే పతనావస్థలోకి తోసేసి తప్పుకున్నారో మళ్ళీ వాళ్ళే పెట్టుకున్నావు. మళ్ళీ నీ రిజల్ట్ ఇదే వస్తుంది. వాళ్ళు ప్రభుత్వాన్ని తిట్టి 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 పూర్తిగా ప్రజలు వ్యతిరేకించేస్తారు. అప్పుడు నువ్వు తప్ప ఇంకెవరు కనబడరు అక్కడ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.